యు ఆర్ స్పెషల్. మీరందరూ చెప్పండి, నేను షారోను పుష్పము అని చెప్పండి. ఏమేన్? ఎడారి అనే పరిస్థితి మీ జీవితంలో ఎక్కడైనా ఉంటే, అంటే ఇప్పుడు మ్యారేజ్ లో ప్రాబ్లం అనుకోండి, మ్యారేజ్ లో ఏమున్నట్టు కొంచెం ఎడారి లాగా ఉన్నట్టు, కరెక్టేనా? బిజినెస్ బాగాలేదనుకోండి, బిజినెస్ ఎడారి లాగా ఉన్నట్టు. ఇఫ్ మీ హెల్త్ బాగాలేదనుకోండి, హెల్త్ ఒక ఎడారి లాగా ఉన్నట్టు. సో ఒకవేళ మీరు ఎడారి లాంటి పరిస్థితిని కనుక మీరు ఎదుర్కొంటా ఉంటే, దెర్ విల్ బి ఎ గ్రేట్ షిఫ్ట్. అంటే అర్థం ఏంటి అంటే, ఎడారి లాంటి ప్రాంతములో దేవుడు పుష్పింపజేస్తాడు. ఏమేన్? అదే షారోను పుష్పము. ఏమేన్? ఆర్ యు గెటింగ్? దట్ ఈస్ కాల్డ్ షారోను పుష్పం. యూజువల్ గా మన మైండ్ సెట్ ఎలాగుంటది? ఇన్ జనరల్ నాది కానీ మీది కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, కీర్తనలు 103:15, కీర్తనలు 103:15, నరుని ఆయువు గడ్డి వలె నున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. నరుని ఆయుష్ ఎట్లా ఉందంటండి? గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్టు పూస్తున్నది. అంటే ఇది మంచిదా చెడ్డదా? మనకి షారోను పుష్పం అనుకున్నాం కానీ గడ్డి పుష్పం మనకి ఇష్టం లేదుగా, కరెక్టేనా? అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు గడ్డిరా బాబు, పొద్దున పూస్తావు. గడ్డి పువ్వు ఏమైతే తెలుసా? పొద్దున్న నుంచి సాయంత్రం కల్లా ఆరిపోద్దంట. హార్డ్లీ 1 డే, 24 hours కానీ 12 hours కానీ దాని లైఫ్. నువ్వు గడ్డి పువ్వు అంటే అర్థం ఏంటి? ఆరిపోతావు తొందరగా. అంటే ఇది వాక్యంలో ఉన్న మాటనే. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, యూజువల్ గా మన సంతోషాలు ప్రాబబ్లీ గడ్డి పువ్వు లాంటివేమో. యోబు అంటాడు కదా, నాకు ఇప్పుడు చాలా సంతోషం ఉంది కానీ ఒకవేళ ఇవన్నీ పోతే ఎట్లా అని బలియాగాలు ఇస్తా ఉంటాడంట. అంటే ఆయనకు ఆ టెన్షన్ ఉంటది అనమాట. నేను గడ్డి పువ్వు కదా, ఈ సంతోషం గడ్డి పువ్వేమో, ఈ ఉద్యోగం గడ్డి పువ్వేమో, లేకపోతే నా పిల్లల జీవితాలు గడ్డి పువ్వులేమో, లేకపోతే నా ఆయుష్ గడ్డి పువ్వేమో, మరణ భయము, రకరకాల పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. అయితే నూతన నిబంధనలో ఈ గడ్డి పువ్వు యొక్క స్టోరీ మారే ఛాన్స్ ఉందని, కరెక్టేనండి? ఇప్పుడు యూజువల్ గా బిబ్లికల్ సేయింగ్ అయితే అదే, ప్రభువా నేను గాలి బుడగను, గడ్డి పొరకను, గడ్డి పువ్వును, నువ్వు గొప్పవాడవి. దట్ ఈస్ అ రియాలిటీ, అబద్ధం కాదు. కరెక్టే కదండి? సో అయితే ఈ రియాలిటీని కొంచెం మార్చే శక్తి ఉంది అని నూతన నిబంధనలో మనకు కొంచెం హోప్ దొరుకుతుంది. అంటే గడ్డి పువ్వు అయితే ఎట్లా ప్రభా? మరి గడ్డి పువ్వు కాదు కదా, నేను కొంచెం మంచి పువ్వు కావాలి కదా, కొంచెం గ్లోరియస్ గా, కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ గా, కొంచెం అర్థవంతంగా, లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా, నా ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా, ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. మరి ఎలా? ద రియాలిటీ ఈజ్ గడ్డి పువ్వే. రియాలిటీ గడ్డి పువ్వే, అందులో అబద్ధం ఏం లేదు. గడ్డి పువ్వే మనం, దాంట్లో డౌట్ ఏం లేదు. మరి ఎలా? హౌ వీ కెన్ షిఫ్ట్ ఈ గడ్డి పువ్వు అనే రియాలిటీ నుంచి మనము ఎలా షిఫ్ట్ అవ్వగలము అంటే, లెట్స్ గో 1 Peter 1:24. 1 పేతురు 1:24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. పేతురు కూడా అదే చెప్తుండు. ఓకే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, సర్వ శరీరులు. ఓకే, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. మరి పేతురు అయితే ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, ఎండుతది, రాలుతది. కరెక్టేనండి? హీస్ గివింగ్ కైండ్ ఆఫ్ ఒక హారర్ షో లాగిస్తుండు. నువ్వు ఎండుతావు, నువ్వు రాలుతావు, నువ్వు చస్తావు అన్నట్టుగా ఉంది ఈ వాక్యం. కానీ నెక్స్ట్ ఈస్ ద పవర్. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా, ఆమేన్. అర్థమైందండి? యాక్చువల్ గా మన పొజిషన్ ఏంటి? గడ్డి పువ్వు, ఎండుతావు, రాలుతావు, అడ్డం పడతావు, విల్ డిసపియర్. కొన్ని రోజులు అయ్యో పాపం అంటారు, తర్వాత స్టోరీ అయిపోయింది. అయితే మనం గడ్డి పువ్వు లాగా రాలిపోవాలి. దట్ ఈస్ ద రియాలిటీ. ఆదామో గడ్డి పువ్వు, అబ్రహామో గడ్డి పువ్వు, మోషేఓ గడ్డి పువ్వు, వీళ్ళందరూ కూడా ఇలా. అహరోనో గడ్డి పువ్వు, ఇంకా అహరోను పిల్లలైతే ఇంకా చిన్న చిన్న గడ్డి పువ్వులు, టప్పు మంది చచ్చిపోయారు. కరెక్టేనా? ఇలా రకరకాల గడ్డి పువ్వుల స్టేజ్ లో మన జీవితం ఉంది. అయితే మనము గడ్డి పువ్వు కరెక్టే, కానీ వాక్యము నిరంతరము నిలుస్తుంది. ఆమేన్. అంటే ఈ గడ్డి పువ్వులోనికి జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి వాక్యాన్ని పడేసినాం అనుకోండి, మనం ఏమైపోతాం? మనము నిరంతర మహిమలోనికి ప్రవేశిస్తాం. ఆమేన్. ఆర్ యు గెటింగ్? హల్లెలూయా. అర్థమవుతుందా? ద రియాలిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి చేంజ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. మనిషి యొక్క రియాలిటీ వాక్యము ద్వారా చేంజ్ అవ్వగలుగుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే, జెనెటిక్ ఇంజనీరింగ్ తెలుసు కదండి? జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఏం చేస్తారు? క్యారెట్ ఉంది అనుకోండి, క్యారెట్ కి బీట్రూట్ జీన్స్ ఎక్కిస్తారు. అప్పుడు క్యారెట్ ఏ కలర్ ఉంటుంది? ఆరెంజ్ కలర్ ఉంటుంది. కానీ ఆరెంజ్ కలర్ రాదు, అది ఏ కలర్ వస్తుంది? పర్పుల్ కలర్ వస్తుంది. అంటే క్యారెట్ యొక్క రియాలిటీ మారిపోయిందా? మారిపోలేదా? మారిపోయింది. తర్వాత స్వీట్ పొటాటోస్ వస్తాయి, తెలుసు కదా మీకు? స్వీట్ పొటాటో తెల్లగా ఉంటాయి. స్వీట్ పొటాటోలో క్యారెట్ లాగా ఉండే స్వీట్ పొటాటోలు చూసారా? దొరుకుతున్నాయి కదా ఇక్కడ కూడా. బీట్రూట్ లాగా ఉండే స్వీట్ పొటాటోస్ మారుస్తున్నారా లేదా? అంటే దాని యొక్క ఒరిజినాలిటీ మారిపోతుందా లేదా? జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల. జెనెటిక్ ఇంజనీరింగ్ కే ఇంత సీన్ ఉంటే వాక్యం ఇంజనీరింగ్ కి ఇంకెంత సీన్ ఉంటది? హల్లెలూయా. వాక్యానికి ఉన్న ఇంజనీరింగ్ కి ఎక్స్ట్రీమ్లీ హై పవర్ ఉంటది. ఆమేన్. సో మనం యాక్చువల్ గా మన పొజిషన్ అయితే గడ్డి పొరక, మనము రాలిపోయే రకము, వాడిపోయి రాలిపోయి పనికిరాదు. ఉద్యోగం ఉందా? పోద్దేమో, ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలా. మ్యారేజ్ 2 రోజులు బాగుంది, తర్వాత ప్రాబ్లం మొదలైద్ది. పిల్లలు చిన్నప్పుడు మాట విన్నారు, పెద్దగా అయినాక వినట్లా. ఇప్పుడు ఇల్లు బాగుంది అనుకున్నాం, సడన్ గా రిపేర్ వచ్చింది. ఇలా రకరకాల పరిస్థితులు. గడ్డి పువ్వు లాంటి పరిస్థితి, రాలిపోయే పరిస్థితి మనకు ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కనిపిస్తుంది. కానీ ఈ గడ్డి పువ్వుని
కొంచెం లైఫ్ పెంచాలంటే, ఎంత లైఫ్ అంటే శాశ్వత కాలము దీని లైఫ్ పెంచాలంటే, ఆమేన్ హల్లెలూయా, శాశ్వత కాలము దీని పెంచాలంటే, మ్యారేజ్ ని శాశ్వత కాలం ఎలా చేస్తారంటే, మ్యారేజ్ ఈజ్ ఇటర్నల్ అంట. తెలుసా మీకు? మ్యారేజ్ ఈజ్ ఇటర్నల్. సో మీకు ఇక్కడ పెళ్ళయిందంటే ఏక శరీరముగా ఎత్తబడతారంట. అదేంటో ఆ మర్మం ఏంటో మనకు తెలియదు, కానీ మ్యారేజ్ ఈజ్ ఇటర్నల్. సో దేవుడు చేసిన పెళ్లిలో నువ్వు ఉంటే దట్ బికమ్స్ ఇటర్నల్, నిరంతరము అక్కడ ఉంటారంట. ఒక ఆయన హెవెన్ కి ట్రావెల్ అయినా అని చెప్తున్నాడు. పరలోక రాజ్యం చూస్తారు కదా, ఫ్యామిలీస్ పరలోక రాజ్యంలో ఫ్యామిలీస్ అన్ని కలిసి ఉంటాయంటండి. తల్లి తండ్రి పిల్లలు అందరూ కలిసే ఉంటారంట. పరలోక రాజ్యంలో కూడా కలిసి ఉంటారంట. అంటే మీరు భూమి మీద కలిసి ఉన్న మీరు పరలోక రాజ్యానికి వెళ్ళినాక కూడా కలిసి ఉంటున్నారు. అంటే ఈ ఫ్యామిలీ టెంపరరీయా పర్మనెంటా? ఏమైపోయింది? అది పర్మనెంట్ అయిపోయింది. మ్యారేజ్ టెంపరరీయా పర్మనెంటా? పర్మనెంట్ అయిపోయింది. ఇఫ్ యు ఆర్ ఇన్ ద గాడ్స్ విల్, దేవుడి చిత్తంలో ఉండి దేవుడి చిత్తానుసారంగా ముందుకెళ్తున్న పెళ్లి, దేవుడి చిత్తానుసారంగా ముందుకెళ్తున్న కుటుంబము, అది ఇటర్నల్ అయిపోతుంది. ఏమే? సో పౌలు గారు ఇప్పుడు వాక్యానుసారంగా చూస్తే, పౌలు గారు ఏదో రాతలు రాశారు, అయ్యా కొరింథీయులు కొంచెం బుద్ధిగా ఉండండి, అయ్యా ఫిలిప్పీలు మీరు బాగున్నారు అని రాసిండు. అది కాస్త ఏమైపోయింది? అది ఇటర్నల్ అయిపోయింది. అంటే నిరంతరము నిలిచి ఉండే శక్తి పౌలు రాసిన పత్రికలకు వచ్చాయా రాలేదా చెప్పండి? వచ్చాయి కదా. సో ఇప్పుడు భూమి ఆకాశము గతించును గాని నా వాక్యము గతించదు. ఏది గతించదు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక కూడా గతించదు. అంటే యాక్చువల్ గా మనిషి యొక్క రియాలిటీ ఏంటంటే, గడ్డి పువ్వు వాడిపోవాలి, ఎండిపోవాలి. మ్యారేజ్ అయినా కొన్ని రోజులకి కామన్ అయిపోతుంది, పిల్లలు పెద్దగా వెళ్ళిపోతారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఇక రకరకాలు చెప్పుకుంటూ పోతే ట్రాజడీ షోలు, ట్రాజడీ సీన్లు చాలా ఉంటాయి మన జీవితంలో. కానీ వీటన్నిటినీ ఇటర్నల్ గా మార్చే శక్తి దేనికి ఉందో తెలుసా? వాక్యానికి ఉంది. ఆమేన్ హల్లెలూయా. సర్వ శరీరులు గడ్డి పోలిన వారు, పువ్వు ఎండిపోవును రాలిపోవును, అయితే వాక్యము సజీవమైనది, వాక్యము సర్వశక్తి గలది, వాక్యము నిరంతరము నిలిచి ఉండును. ఆమేన్. సో కాబట్టి మీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు పర్మనెంట్ గా, అంటే మీ ఆరోగ్యము పర్మనెంట్ గా ఉండాలి, మీ కుటుంబంలో సంతోషము పర్మనెంట్ గా ఉండాలి, మీ పిల్లలు పర్మనెంట్ గా వాళ్ళు మంచోళ్ళలాగా ఉండాలి. ఏమో పడిపోతాడేమో అన్న క్వశ్చన్ లేదు, ఇక పడిపోడు, ఇంక అంతే అలానే ఉంటాడు. నీ పిల్లోడు పడిపోకుండా దేవుని రక్షణలో ముందుకెళ్తాడు, మీ పిల్లలు వాడబడతారు, మీ సంఘం ఎదుగుతా ఉంటది, మీ పరిస్థితులు ఎదుగుతా ఉంటాయి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి. దెర్ ఇస్ నో స్టాప్. ఇంకా చెప్పాలంటే యు విల్ బికమ్ అన్స్టాపబుల్. ఆమేన్ హల్లెలూయా. ఆ న్యూ డైమెన్షన్ అంటే ఏంటంటే యు విల్ బికమ్ అన్స్టాపబుల్. మీరు అన్స్టాపబుల్ గా మార్చబడతారు. అంటే కష్టము మిమ్మల్ని ఆపలేదు, బాధ మిమ్మల్ని ఆపలేదు, వేదన మిమ్మల్ని ఆపలేదు, ఒక రోగం మిమ్మల్ని ఆపలేదు. అది ఆపడానికి ట్రై చేసినా కొన్ని రోజులు ట్రై చేసి మీ దగ్గర నుంచి పారిపోవాల్సిందే తప్ప మీరు మాత్రం నిరంతరము ముందుకెళ్ళగలుగుతారు. దట్ ఈస్ ద గ్రేట్ షిఫ్ట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. ఆమేన్. అర్థమవుతుందండి? సో పౌలు గారి వాక్యానుసారంగా ఓ మాట అంటాడు, కరువైన ఖడ్గమైన మరణమైన ఏం చేస్తుంది? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరచగలదా? ఖడ్గము లాంటి శ్రమ వచ్చింది, నో ప్రాబ్లం, క్రీస్తు ప్రేమలో అన్స్టాపబుల్ గా మనం ముందుకెళ్తాం. మరణము లాంటి రోగం వచ్చింది, క్రీస్తు ప్రేమలో స్వస్థత పొంది మనం ముందుకెళ్తాం. ఆమేన్. ఆర్ యు గెటింగ్? సో భయంకరమైన మ్యారేజ్ ప్రాబ్లం వచ్చింది, కానీ క్రీస్తు ప్రేమలో ఆ మ్యారేజ్ కట్టబడి ముందుకెళ్తుంది. ఆమేన్. సో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ హోప్లెస్, దెర్ ఇస్ నో హోప్. ఇంకా అయిపోయింది, ఇంకా నా భార్య మారదు, నా భర్త మారడు, నా కొడుకు ఇంతే, ఈడి జీవితం ఇంతే, ఈ రోగం ఇంతే, నేను చావాల్సిందే అన్న పరిస్థితి మనకు రాదు. ఖచ్చితముగా దేవుడు అయితే దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము నిరంతరం ఉంటది. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీ జీవితంలోనికి తీసుకోవాలా? ఎలా తీసుకోవాలా ఆ వాక్యాన్ని జీవితంలోనికి? అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ లో జీన్స్ లోనికి ఆ జీన్స్ కలిపేసినట్టుగా నీ జీన్స్ లోనికి దేవుని వాక్యం వచ్చేసేయాలి. ఏమైనా ఆరోగ్య ఏదో వాక్యం బడబడ చదివి అయిపోయింది అలా కాదండి. వాక్యాన్ని నమ్మడం అంటే చాలా గట్టిగా దాన్ని నమ్మాలి. వాక్యాన్ని నమ్మడం అంటే దాన్ని చాలా గట్టిగా విశ్వసించాలి. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్. అంతే, ఇంకా అయ్యిందంటే అయ్యింది, అంతే, ఇంకా దట్స్ ఇట్. సో వీ వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గాడ్. నేను అది చేయాలా, ఇది చేయాలా, జీవితం పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలా, రకరకాలుగా దేవుడి కొరకు సమర్పించుకోవాలా. లేకపోతే మన పిల్లల కొరకే, మన పిల్లల్ని డాక్టర్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. వాడు పుట్టగానే ఈడు డాక్టరు, ఈడు ఇంజనీరు, ఇది అద్ది, ఇది అంటాం. పెద్దంగానే వామ్మో ఇంత డబ్బులా, వద్దులే వెళ్ళిపోయే పిల్లకు ఎందుకు చదివించడం అని 20 ఏళ్ళకే 18 ఏళ్ళకే పెళ్లి చేసి పంపిస్తారు. కరెక్టేనా? ఎందుకులే ఇంత చదువులు, మన తాతగారి బిజినెస్ ఉంది కదా చదివించేద్దాం అంటే ఏంది? నీ ఆలోచన ఏమైంది? ఎండిపోయింది, వాడిపోయింది, రాలిపోయింది. కరెక్టేనా కదా? అలా ఎన్ని ఆలోచనలు రాలిపోయాయి. మీ పెళ్లి మీద ఉన్న ఆలోచనలు, మీ పిల్లల మీద ఉన్న ఆలోచనలు, తర్వాత మీ సేవ మీద ఉన్న ఆలోచనలు, మీ జీవితం మీద ఉన్న ఆలోచనలు. కరెక్టేనా? సమ్వేర్ ఎట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ కాంప్రమైజ్డ్, సమ్వేర్ ఎట్ సమ్ పాయింట్ యూ రెడ్యూస్డ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తగ్గించుకున్నావు అంటే సర్లేగా కానీలే చాలా అనుకుంటాం కానీ అవన్నీ జరుగుతాయా? కరెక్టేనా? ఈ మైండ్ సెట్ తో మనం ఆగిపోతాం. కానీ
కానీ దానికి గనక నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని యాడ్ చేస్తే, ఆమేన్, హల్లెలూయా, అర్థమవుతుందా? నీ యొక్క ఆలోచనకి దేవుని యొక్క వాగ్దానాన్ని కనుక నువ్వు యాడ్ చేస్తే దట్ బికమ్స్ ఇటర్నల్ అంట. ఆమేన్. శాశ్వతమైన ప్రతిభ దేవుడు నీకు ఇస్తాడంట. శాశ్వతమైన రికగ్నిషన్ దేవుడు నీకు ఇస్తాడంట. ఆమేన్. సో నాకు మెడికల్ కాలేజ్ సీట్ వచ్చినప్పుడు మై మామ్, మా అమ్మగారు, జస్ట్ షీ వాజ్ అ విడో, షీ డోంట్ హ్యావ్ ఎ జాబ్ ఏం లేదు ఆమె. వి వర్ హ్యావింగ్ ఎ స్మాల్ బిజినెస్ ఉండింది. సో నాకు ఫ్రీ సీట్ వస్తుందేమో అనుకుంటే నాకు పేమెంట్ సీట్ వచ్చింది. మా మమ్మీ అసలు ఏం ధైర్యమో నాకు తెలియదు కానీ దీక్ష పట్టినట్టు పట్టింది, నా కూతురు డాక్టర్ అవ్వాల్సిందే, అంతే. ఇంకా మైండ్ లో పెట్టేసుకుంది, ఇంకా కుదరదు అంత ఫీజులండి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో నా కొలీగ్స్ ఎవరో తెలుసా? ఎమ్మెల్యే కూతురు, ఎంపీ కూతురు నాతో పాటు చదువుకునే వాళ్ళు. వాళ్ళ డబ్బులు ఎక్కడ, మా డబ్బులు ఎక్కడ, అవునా? సో ఇట్ వాజ్ వెరీ టెరబుల్ సిచ్యువేషన్. నా కాలేజ్కి వెళ్ళడానికి డ్రెస్సులు కూడా లేవు అప్పుడు, మాకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కి. అమ్మ ఏం చేసిందంటే చీరలన్నీ చించి కుట్టి పంపించింది. ఆ చీరలు, తనకు టైలరింగ్ వచ్చు, ఆ చీరలన్నీ తీసి నాకు డ్రెస్సులు కుట్టి పంపించింది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అందరు వేసుకునేవి కొనుక్కున్న డ్రెస్సులు కదా, నావేమో ఈమె చీరల డ్రెస్సులు కదా. సో అందరూ విజయ చాలా రిచ్, డిజైనింగ్ డ్రెస్సులు వేసుకుంటుంది అన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, ఆర్ యు గెటింగ్? సో ఒకసారి నన్ను కాలేజ్లో ఫస్ట్ టైం మా క్లాస్ అంతా కూడా కలిసిందనమాట. ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక గుంపును పెట్టారు, కొందరు అమ్మాయిలు అబ్బాయిలు అట్లా నిల్చున్నారు. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. షీఈ్ అ ఎంపీ, షీఈ్ అ ఎమ్మెల్యే డాటర్, అట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చేసరికి విజయమణి, నా పేరు విజయమణి తెలుసు కదా. సో పాస్టర్ ప్రణీత్ చేసుకున్నాను కాబట్టి విజయ ప్రణీత్ అయిపోయాను. ఆ పేరే చాలా ఇదే వెళ్ళిపోయింది. ఓకే, అయితే ఆ మనీ అని చూసి, షీ ఈజ్ మనీ, షీ ఈజ్ రియలీ మనీ, సీ హర్ డ్రెస్, సీ హర్ దిస్ థింగ్, వేర్స్ ఆల్వేస్ డిజైనర్ డ్రెస్, ఎక్కడ కూడా మ్యాచ్ దొరకదు ఈమె వేసుకునేది, అన్ని డిజైనర్స్ వేసుకుంటది, ఎక్స్ట్రీమ్లీ రిచ్. ఫైనల్ ఇయర్ వరకు అదే వాళ్ళకి తెలిసింది. ఆర్ యూ గెటింగ్? సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మా మమ్మీ చదివించడం అనేది హైలీ ఇంపాసిబుల్, మా ఫైనాన్షియల్ స్టేటస్ కి కానీ ఇంపాసిబుల్. కానీ ఆమె వాగ్దానాన్ని పట్టుకుంది, ప్రభా నా భర్త లేడు, నువ్వే నా భర్తవు అని వాగ్దానాన్ని పట్టుకుంది. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మమ్మల్ని పుషప్ చేసేదండి, నువ్వు ఒక దీక్షలాగా ముందుకెళ్ళాలి, యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్, సో you should never go back. సో షీ యూస్ టు ట్రైన్. చిన్నప్పుడు నాకు చాలా గుర్తుంది, ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నన్ను ముందర కూర్చోబెట్టుకొని చెప్పింది, నీకు డాడీ లేడు, నేను ఒకదాన్నే ఉన్నా, నువ్వేం చేసినా మన ఫ్యామిలీ మీద పడుతుంది, నువ్వు మంచిగా బ్రతికితే ఫ్యామిలీకి మంచి పేరు వస్తుంది, చెడ్డగా బ్రతికితే తండ్రి లేడు కాబట్టి ఎటనో ఇష్టం వచ్చినట్టు పెరిగినరని నన్ను అంటారు. కాబట్టి నువ్వు కరెక్ట్ గా పెరిగి కరెక్ట్ గా చదివితే దేవుడి నామానికి మహిమ, మన ఇంటికి మహిమ. కాబట్టి ఒక దీక్షలాగా నువ్వు లైఫ్ లో ముందుకెళ్ళాలి అంటే దట్ వర్డ్ సెటిల్ టిల్ టుడే ఇన్ మై లైఫ్. ఎక్కడి నుంచి వచ్చిన ఒక మాటలు ఒకటే, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకుందో. ఆర్ యూ గెటింగ్? అర్థమవుతుందండి? దేవుని వాక్యాన్ని పట్టుకొని నీ పిల్లల్ని లేవనెత్తుతాను, భర్త లేనప్పుడు నేను నీకు భర్తనే అన్నప్పుడు గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ అప్. ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో దేవుడు డాక్టర్ని చేశాడు. ఫారిన్ కంట్రీలో నుంచి కూడా ఒక డిగ్రీ పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నథింగ్ బోస్టింగ్ కాదు. మీకు రియాలిటీలో నుంచి మీ రియాలిటీ మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్ లో నేను MBBS చదవడం ఇంపాసిబుల్, మేము వేరే దేశంలో ఉన్న సిచ్యువేషన్ లో ఈ కన్వెన్షన్ పెట్టడం ఇంపాసిబుల్, నాకున్న చదువుకి నాకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి ఈ మమ్హన అని రాయడం ఇంపాసిబుల్. కానీ ఈ ఆలోచనలన్నీ కూడా, నా బిడ్డ డాక్టర్ కావాలన్న ఆలోచన వాడిపోవచ్చు, రాలిపోవచ్చు. కరెక్టేనా? ఈ బర్నింగ్ బుష్ అన్న ఆలోచన వాడిపోవచ్చు, రాలిపోవచ్చు. ఈ మమ్హన అన్న ఆలోచన వాడిపోవచ్చు, రాలిపోవచ్చు. మీ దగ్గర ఉన్న ఆలోచన, నేను దేవుడి కొరకు వాడబడాలి అన్న ఆలోచన వాడిపోవచ్చు, రాలిపోవచ్చు. అర్థమవుతుందా? నేను బాగుపడాలి, నా బిజినెస్ ముందుకెళ్ళాలి అన్న ఆలోచన వాడిపోవచ్చు, రాలిపోవచ్చు. అయితే దేవుని వాక్యము జీవము గలది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైనది. ఇట్ హ్యాస్ ఇటర్నిటీ ఇన్ ఇట్. దానిలో నిత్యత్వము ఉంది. దేవుని వాక్యములో నిత్యత్వం ఉంది. కానీ నువ్వు ఆ సైలెంట్ పీరియడ్ లో ఏడ్చుకుంటా కూర్చుంటే ఇంక అయిపోయింది నీ పని. కానీ వాక్యము నా నరనరాల్లోనికి వెళ్ళాలా. ఆమేన్. గడ్డి పువ్వు నుంచి నువ్వు ఎలాగవ్వాలా? షారోను పుష్పం అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను అడవిలో పడేసినవా, నువ్వు మొలకెత్తుతావు. లోయలో పడేసినవా, నువ్వు మొలకెత్తుతావు. ఎడారిలో పడేసినవా, నువ్వు మొలకెత్తుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? ఎక్కడ పడేసినా కూడా షారోను పుష్పము అడవిలో మొలుస్తుందంట, ఎడారిలో మొలుస్తుందంట, లోయలో కూడా షారోను మొలుస్తుందంట. లోయలో నేను షారోను పుష్పము దాంటి దానను. ఏమైనా ఆర్ యు గెటింగ్? సో కాబట్టి మీ ఆలోచనలు గడ్డి పువ్వులు కాకూడదు. మీ జీవితంలో ఉన్న ఆశయాలు గడ్డి పువ్వులు
కాకూడదు. మీ సేవా విధానం గడ్డి పువ్వులు కాకూడదు. మీ పిల్లల జీవితాలు గడ్డి పువ్వులు కాకూడదు. మీ డెస్టినీ గడ్డి పువ్వులు కాకూడదు. పువ్వు ఎండిపోతుంది, రాలిపోతుంది, అయినను దేవుని వాక్యం నిరంతరం ఉంటుంది. ఆ వాక్యాన్ని మీరు నరనరాల్లో మీరు జీర్ణించుకుంటే మిమ్మల్ని తీసుకుపోయి ఎడారిలో పడేసిన మీరు షారోను పుష్పం అవుతారు, లోయలో పడేసిన షారోను పుష్పం అవుతారు, అడవిలో పడేసిన షారోను పుష్పం అవుతారు. ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? సో కాబట్టి దిస్ వర్డ్ ఆల్వేస్ షుడ్ రింగర్ ఇన్ యువర్ మైండ్. వేర్ ఈస్ ద వర్డ్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో వాక్యము ఎక్కడ ఉంది? హృదయం వరకు కూడా కాదు, హృదయం వరకు ఉండడం మంచిదే, కానీ ఎక్కడికి వెళ్ళాలా? అందుకే ఏసే ఉంటాడంటే నాలో నువ్వు నీలో నేను. అంటే ఏంటి? ఆయన వాక్యమై ఉన్నాడు, కరెక్టేనా? వాక్యము నీ లోపల ఎక్కిపోయి ఎలా అవ్వాలంటే నేనైనట్టు నువ్వు అయిపోవాలి. ఏమే? సో దేవుడు నాకు ఒక మాట నేర్పించాడు. వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. కరెక్టే కదా? వాక్యమే శరీరధారి అయి. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే నువ్వు బాగుపడాలంటే నా వాక్యము నీ శరీరం అవ్వాలన్నాడు. ఏమేన్, హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ మై లైఫ్. నువ్వు బాగుపడాలంటే వాక్యము నీ శరీరం అయిపోవాలి. అంటే నేను చూస్తున్నది వాక్యము ద్వారానే నేను చూడాలి, నేను వింటున్నది వాక్యము ద్వారానే వినాలి. కరెక్ట్ నా అర్థమవుతుందా? వాక్యమే శరీరధారి అయి శరీరమే వాక్యముగా మార్చబడి. దేవుని వాక్యము నరనరాల్లో ఇంకిపోతే లోయలో పడ్డ, అడవిలో పడ్డ, ఒంటరివైనా, నేను ఎవరు చూసుకోకపోయినా, ఎవరు పలకరించకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఆస్తిలో నీకు ఒక్క చిల్లిగవ రాకపోయినా, ఏది లేకపోయినా, నాకు చదువు సంధ్య లేదు, ఈ పాయింట్ లో నువ్వు విన్నావు, చదువు సంధ్య లేదు, అయినా దేవుని వాక్యాన్ని పట్టుకో. మళ్ళీ పోయి క్లాస్కి వెళ్ళలేవుగా, ఇక టైం అయిపోయింది, అవునా కదా? కానీ ఈ టైంలో అయినా దేవుని పట్టుకో. చదువు అబ్బలా ఇప్పుడన్నా పట్టుకో, ఇప్పుడైనా వాక్యాన్ని అబ్బ చేసుకో, అవునా? చదువు అబ్బలా వాక్యం. లెట్ ద వర్డ్ గో ఇన్ టు యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి వాక్యం వెళ్ళండి. వాక్యము నీ జీవితంలోనికి వెళితే, నరనరాల్లోనికి వెళితే, మీరు ఒంటరైనా, విధవరాలైనా, తల్లిదండ్రులు లేకపోయినా, అనాథలైనా, ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా, అడవిలో ఉన్నా, లోయలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, షారోను పుష్పములాగా మీరు వికసిస్తారు. ఆమేన్, హల్లెలూయా.